హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి ఫేమస్, ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయింది ఈ ప్లేస్. ఇది వచ్చేసి మోకిలాలో డైజీ డేల్ ఫామ్ పార్క్. సో ఇక్కడ అయితే మేమైతే మా పాపని తీసుకెళ్ళిపోయాము. సో చలో మీరు కూడా వచ్చి మాతో పాటు ఎంజాయ్ చేయండి. సో ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ అయితే మేము టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్లో అయితే కిడ్స్కి టికెట్స్ అండి, అంటే అందులో వాళ్ళకి 2 ప్యాకేజెస్ ఇచ్చారు. మేమైతే అందులో నుంచి ఒక ప్యాకేజ్ తీసుకున్నాము. అండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పర్ హెడ్ 300 అండి. కిడ్స్కి ప్యాకేజెస్ వచ్చేసి 1340 సంథింగ్ ఏదో ఉంది, ఒకటేమో 1750 సంథింగ్ ఏదో ఉందండి. అలా అయితే ఆ 2 ప్యాకేజెస్ ఉన్నాయి కిడ్స్కి. అవి అయితే మేము తీసుకొని లోపలికి తీసుకొచ్చేసామండి. అలా అని చెప్పి ఇలా ఎంట్రన్స్, ఇదైతే ఎంట్రన్స్, ఇలా ఎంటర్ అయ్యాం మేము. ఇలా అయితే షాప్స్ ఉన్నాయి. ఇందులో అయితే వాళ్ళకి ప్యాకేజెస్లో ఒక 17 to 18 గేమ్స్ అనేవి ఇచ్చేసారండి. ఆ గేమ్స్ని బట్టి మేము ఇల్లుని ఆ గేమ్స్ ఉన్న చోట వెళ్ళి మేము ఫ్రీగా ఆడపించవచ్చు వాళ్ళకి. సో ఇలా అయితే మేము తీసుకెళ్ళిపోయాం. ఒకసారి మొత్తం చూసుకున్న తర్వాత ఒక్కొక్క గేమ్ మా పాపకి ఆడుకోవడానికి తీసుకెళ్ళామండి. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా బాగుందండి. అందరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైతే ఇంకా బాగుంటుందండి. వాళ్ళకి టైంపాస్, ఈజీగా టైంపాస్ అయిపోతుంది, బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ దీనికి వెళ్ళాలంటే మార్నింగ్ 10 to 10 PM దాకా ఉంటుందండి. కానీ ఇది మార్నింగ్ వెళ్తే మాత్రం ఎండ ఉంటే మాత్రం కష్టమైపోతుందండి. సో ఈవినింగ్ టైమ్స్ వెళ్తే కాస్త మంచిది. కానీ మార్నింగ్స్ వెళ్తే ఏంటంటే ఈ సీనరీస్ అవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి మేము మార్నింగ్ టైం అయితే చూసి ఎంజాయ్ చేయగలం. సో మేమైతే మా పాపకి తీసుకెళ్ళిపోయాం. దానికి ఇది వచ్చేసి బైక్ రైడ్ అండి. సో ఇది మా పాప ఎంజాయ్ చేసింది. ఫస్ట్ టైం ఒక బైక్ మీద ఎక్కింది, సెకండ్ టైం నాకు వైట్ కావాలని ఏడ్చింది. సో అదేమో నెక్స్ట్ ఇంకొక బైక్ మీద కూర్చోబెట్టాము. సో ఇలా అయితే మా పాప ఈ రైడ్ అయితే ఎంజాయ్ చేసింది. సో మీరు తీసుకునే కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయండి. మార్నింగ్ టైం వెళ్తే మాత్రం కన్ఫామ్గా పిల్లలకి గాగల్స్ అండ్ క్యాప్ తీసుకెళ్ళండి. నేను అది మర్చిపోయి వెళ్ళిపోయాను. సో అదొకటి ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. అండ్ ఫుడ్ కూడా వాళ్ళు లోపలికి ఏది అలౌ చేయట్లేదండి. జస్ట్ వాటర్ అండ్ ఫ్రూట్స్ ఒక్కటే, అవైతేనే అలౌ చేస్తున్నారు. కానీ మీరు అంత మళ్ళీ పిల్లలకి హైడ్రేషన్ కోసం వాటర్ అనేది కన్ఫామ్గా తీసుకెళ్ళండి. ఇది వచ్చేసి ట్రైన్ రైడ్ అండి. ఇక్కడ అయితే ఇలా ట్రైన్ ఉంది. ఆ ట్రైన్లో అయితే మేము మా పాప కూర్చోపెట్టేసాము. ఇది మేము వెళ్ళింది మార్నింగ్ 11 or 12 ఐ థింక్ అండి, 12కి. ఆ రోజైతే ఎండ కాస్త తక్కువగానే ఉంది. సో మాకైతే అడ్జస్ట్ అయిపోయింది. కొన్ని సిట్టింగ్ ప్లేసెస్ ఉన్నాయండి, మీరు కూర్చోవచ్చు. కానీ పిల్లలతో తీసుకెళ్తే వాళ్ళు కూర్చోరు కదండి, అది కావాలి ఇది కావాలని చెప్పి. సో లోపల ఫుడ్ కూడా ఏం ప్రాపర్ లేదండి. వాళ్ళకి కొనిపెడదామంటే అది కూడా సరిగ్గా లేదు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అవి ఏం తినిపిస్తామండి. ఇంకా ఫౌంటైన్స్ ఉంది, అలా అని చెప్పి ఏది ఎక్కువగా లేదు. సో ఫ్రూట్స్ అనేది కన్ఫామ్గా తీసుకెళ్ళండి. మీ పిల్లలు తినే వాళ్ళైతే ఫ్రూట్స్ మాత్రం కన్ఫామ్గా తీసుకుని వెళ్ళండి. సో ఇది వచ్చేసి రైమ్ గార్డెన్ అండి. సో ఇక్కడ అయితే అన్ని రైమ్స్కి సంబంధించి ఇలా ఆర్ట్స్ పెట్టి ఉన్నారు. చూసారు కదా, ఇది హిక్కరీ డిక్కరీ. ఇది వచ్చేసి 3 Little Kittens, బాబా బ్లాక్ షీప్, జాక్ అండ్ జిల్. ఇలా చాలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఓల్డ్ మెక్డానల్డ్ ఫామ్ ఉంది, జింగల్ వెల్స్ అండ్ మేరీ హ్యాజ్ అ లిటిల్ ల్యాంబ్. ఇది చాలా బాగుందండి.
సైట్ సీయింగ్ అయితే చాలా బాగుందండి. కాస్త పెద్ద పిల్లలైతే బాగా ఎంజాయ్ చేయగలరండి. చిన్న పిల్లలతో తీసుకెళ్తే వాళ్ళు అంటే వాళ్ళకంత తెలీదు కదా, ఏదో ఎంజాయ్ చేసి వచ్చేస్తారు, అంత నాలెడ్జ్ ఉండదు కదా. సో కాస్త పెద్ద పిల్లలు వెళ్తే బాగా ఎంజాయ్ చేయగలరండి. సో మా పాపకైతే ఈ డాల్ బాగా నచ్చింది, ఫోటో తీసుకుంటా అని చెప్పి ఫోటో తీసుకుంది. ఇంకా ఇటు వచ్చేసి గోల్ఫ్ ఆడిపించాము. షీ ప్లేడ్, షీ ఎంజాయ్డ్ అ లాట్. మా హస్బెండ్ నేర్పిస్తారన్న వద్దు నేనే చేస్తానని చెప్పి ఆడింది అమ్మ. ఆ బాల్ వెళ్ళకపోతే ఆమె ఫన్నీ కదా. సో ఇలా అని ఆ గేమ్ ఆడింది, ఎంజాయ్ చేసింది. లోపల ఒక కేఫ్ ఉందండి, అందులో ఫుడ్ అయితే అంత బాగాలేదు. మేమే తిన్నాము, మా పాప తినలేదు. ఇట్స్ నాట్ అంత ఇదిగా లేదండి. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ టేస్టీ. టేస్ట్ అని కాదు కానీ బాగాలేదండి, నాకైతే నచ్చలేదు. నా పర్సనల్ ఒపీనియన్, మీకు నచ్చొచ్చు, నాకైతే నచ్చలేదండి. అన్ని ఐటమ్స్ కూడా లేదు అందులో. సో ఇది వచ్చేసి హార్స్ రైడ్. మా పాపకు ఆ రోజు వెళ్ళిన రోజు కాస్త ఫీవర్ లా ఉంది. షీ వాజ్ నాట్ వెల్, అందుకు కాస్త ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. లేకపోతే బాగా ఎంజాయ్ చేసేదండి. ఇది మాకు అన్ఫార్చునేట్లీ మాకు ప్లాన్ అయిపోయిందండి. ఇది వచ్చేసి మేము అసలు అక్కడికి అని ప్లాన్ చేయలేదు, వేరే చోట వెళ్దామని అనుకున్నాం, కానీ అది అలా సెట్ అయిపోయింది. ఆమె డల్గా ఉంది ఎందుకని చెప్పి ఇక్కడికి తీసుకెళ్ళిపోయాము. సో చూసారు కదా, ఇదంతా మంచి సైట్ సీయింగ్ ఉంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇది వచ్చేసి బోటింగ్ అండి, బోటింగ్ చేయించాము మా పాపకి. చూసారు కదా ఎంత బాగుందో. మీకు కనుక మా వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మంచిగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్. మార్నింగ్ టైం కాబట్టి తక్కువ మంది ఉన్నారు. ఇలా ఈవినింగ్ పడేటప్పటికి చాలామంది వచ్చారండి, చాలామంది వస్తున్నారు. ఇట్స్ వర్త్ ఇట్ అండి. కూపన్ కాస్ట్ ఇది వచ్చేసి వర్త్ ఇట్ అండి. చాలా గేమ్స్ వరకు ఇచ్చారు, సో మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. హలో, నాకు టికెట్స్ అనేవి నాకు వర్త్ ఇట్ అనిపించింది పిల్లలకి. ఇది వచ్చేసి ఫీడింగ్ అండి. बेटा बाइट करता हो 144 मुर्गी जी वो मारता नहीं हो, चोंच मारता ना. ఈ టైంకి నేను లోపల మీకు చూపించలేదు, ఎందుకంటే అది వచ్చేసి బ్రేక్ టైము. సో అది అనేది లోపల సో దీని తర్వాత మేము పక్క దానికి వెళ్ళాము. ఇది చోటు బర్డ్స్, చిన్న బర్డ్స్ చూసారు కదా, బర్డ్స్ ఉన్నాయి. మా పాప నాకు బర్డ్స్ కావాలి హౌస్ జాకే ఆర్డర్ కరీ అల్లాతే అంకుల్ కే वो. ఇవి వచ్చేసి కొన్ని గార్డెన్స్ లోపల డైనో గార్డెన్ జస్ట్ ఇలా యానిమేటెడ్ పెట్టి ఉన్నారు. See the dinosaur. మా పాప ఫింగర్ పెట్టు మమ్మీ, బైట్ చేస్తుందో చూద్దామని.
సో నాకైతే ఫింగర్ పెట్టించి చూపించింది. దాని తర్వాత ఆమె పెట్టింది. అప్పుడు అంది మమ్మీ అది రియల్ కాదు అని. ఇది వచ్చేసి హార్స్ రైడింగ్ అండి. హార్స్ రైడింగ్ వాళ్ళకి ఫీడింగ్స్ ఉన్నాయి. సో చాలా వరకు యానిమల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫీడింగ్స్ ఉన్నాయి. ఇదైతే ఇది మా పాపకి ఆడడానికి రాలేదండి. చెప్పినా ఆమె వినలేదు. ఆమెకు బాగాలేదు కాబట్టి ఆమె అంతలా ఫోకస్ చేయలేదు, లేకపోతే బాగా ఆడేది, జంప్ చేయలేకపోయింది. జస్ట్ అది వస్తుందని చెప్పి రన్ చేసింది, కానీ దాని మీద జంపింగ్ అనేది ఆమెకు సరిగ్గా రాలేదు. సో వీటు లెఫ్ట్ అండ్ కాసేపటికి ఇంకా దింపేసాము. ఆమెకి బాగాలేదు కదా, ఎందుకు ఫోర్స్ చేద్దామని. సో ఇప్పుడు మా పాపకి హార్స్ రైడింగ్ టర్న్ వచ్చింది. సో ఆమె అయితే బాగా ఎంజాయ్ చేసిందని. ఇది హార్స్ రైడింగ్, ఆమెకి హార్స్ మీద కూర్చోడానికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆమెకి ఇలా హార్స్ మీద రైడింగ్. సో షీ లైక్ ఇట్, షీ ఎంజాయ్డ్, షీ వాజ్ వెరీ హ్యాపీ అండి. రాగానే షీ వాజ్ వెరీ హ్యాపీ. శక్కర్ షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హౌ వాజ్ ద రైడ్ అని. ఐ వాజ్ హ్యాపీ అండి. ఆమె హ్యాపీనెస్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంతే కదండి, పిల్లలు హ్యాపీ అయితే మేము హ్యాపీ. సో ఇదైతే వాళ్ళు కొన్ని ఫీడ్స్ ఇచ్చారు, అవి ఈ యానిమల్స్కి ఫీడ్ చేయమని చెప్పి. అస్సలు భయపడలే పాప. నాకైతే చాలా భయం. ఏ యానిమల్ అయినా నాకు భయమే. అమ్మ అయితే దగ్గరికి ఫీడ్ చేసి వస్తుందండి. అమ్మ ఎలా చేస్తుందో కానీ నాకు మా హస్బెండ్కి యానిమల్స్ అది చాలా భయం మాకు. సో మేము వెళ్ళము. అలాంటిది మా పాప దగ్గరికి వెళ్ళి बिग मटन में वेट कर रहा था हमारे वास्ते, वाइट मटन. अरे बेबी खिला बेटा, बेबी चिन्नू बेबी नीचे खड़ा है, देखो चिन्नू ब्लैक बेबी అని చెప్పి. అమ్మా ఇట్ వాస్ గుడ్ అండి. మేము కొన్ని తెలుసుకున్నాం, మా పాపకు కొన్ని నేర్చుకునే. సో ఇట్ వాస్ तोड़ तोड़ के खिला रही हूँ ना अभी. हो गया गुड. Did you see the piggies? Come. చూసారు కదా, వీళ్ళందరికీ కావాలి, బాగా ఇచ్చేసింది. ర్యాబిట్స్ కావాలని అడుగుతుంది. ఓకే. సో ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఏ యానిమల్ పెంచుకోవాలన్నా మాకు కష్టమే అండి. భయపడని వాళ్ళైతే పెంచుకోవచ్చు, మాకైతే భయం. వాళ్ళకి అవంతా చేయాలంటే నా వల్ల కాదండి. సో అందుకు నేనైతే ప్రిఫర్ చెయ్యను ఏ యానిమల్ కూడా. చూసేదో ర్యాబిట్స్ని టచ్ చేస్తానని చెప్పి వెళ్ళి టచ్ చేసింది. పట్టుకుంటా ఇక్కడ వచ్చి జీన్స్ని ఫీడ్ చేస్తుంది. చూసారు కదా, उधर रख डालो जी, बैठ कर डालते हैंड तुम्हारा, अंदर छोड़ डालो, वो खा लेते हो. షీ వాజ్ హ్యాపీ అండి, చాలా హ్యాపీ ఉంది మా పాప. अभी बस अभी दूसरे जने ఇది ఒక మంచి ప్లేస్ అండి. మీరు మీ పిల్లలు తీసుకెళ్ళండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అందరు చూస్తారు కదా ఎంతమంది ఎంత హ్యాపీగా వాళ్ళ ఫేసెస్ చూస్తారు, ఎంత హ్యాపీగా ఉన్నాయి. సో మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయగలరు. సో తప్పక వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. పిల్లల మూడ్ చేంజ్ అవుతుంది. If you like the video, keep your hand down आते. Subscribe to YouTube channel. अरे इधर हिंद कैब नहीं करते, हैंड में बैठते हो ना. Bye bye. Not give it here.